వర్ ట్రయింగ్ అవుట్ సంథింగ్ న్యూ. కూడా మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. పెద్ద బుగ్గగా అంటే బుగ్గగానే. వాట్సాప్ గాయ్స్, BMW 220i, మంచి కలర్ యాక్చువల్లీ, చాలా బాగుంది. ఫస్ట్ 3 సిరీస్ అనుకున్నా కానీ ఇట్స్ యాక్చువల్లీ 2 సిరీస్. ఎంపవర్ మళ్ళా. ఇట్ ఈస్ టూ సనీ. ఎంత వేడిగా ఉంది అంటే ఎంత వేడిగా ఉంది. సో టుడే we're trying out something new. It is totally parked with electric బండి. ఓ ఇది కాదు. ఈరోజు వీఆర్ ట్రయింగ్ అవుట్ ది Ather 450X. యూనికాన్, దిస్ ఇస్ యూనికాన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్లీ మా కొలీగ్ బండి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై ఇట్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. సిట్టింగ్ క్రేజీగా ఉంది. అండ్ టు బి నోటెడ్ 450X. ఇది టాప్ వేరియంట్. దీంట్లో ఏథర్లో 450Xలో. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కాస్టింగ్ అరౌండ్ 1.7. దిస్ ఈజ్ వాట్ బ్రో సెడ్ మీ. అంటే నేను ఆన్లైన్లో చూస్తే 1.5 అని ఉండే. బట్ ఇట్స్ నాట్ ది యాక్చువల్ కాస్ట్. యూ సీ, ఇట్స్ యాక్చువల్లీ ది ఆన్ రోడ్ ప్రైస్ కాదు అది బేసికల్లీ. సో స్పీడ్ కూడా క్రేజీ ఉంది బండి. బ్రేకింగ్ కూడా మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. బట్ యూ సీ ఇంజన్ ఫీల్ లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ మిస్సింగ్ యాక్చువల్లీ. సో కొన్నప్పుడు వాడు 110 ఇచ్చిందంట రేంజ్. బట్ అన్నను అడిగితే 80 అలా వస్తుంది అన్నాడు. అండ్ అన్న డైలీ యూజర్ దీన్ని, ఆఫీస్కి వస్తాడు పోతాడు. నేను చెత్తక్ నడిపా, చెత్తక్ ఎలక్ట్రిక్. చాలా లైట్ ఉండే బండి. ఇది అలా లేదు. దిస్ ఇస్ లైక్ నాట్ టూ లైట్, కొంచెం హెవీగానే. హెవీ అంటే ఓ బరువు ఉందని అర్థం కాదు, వెయిట్ తెలుస్తుందని చెప్తామని నా పాయింట్. ఓ బ్రేక్ చాలా హార్డ్ అంటే హార్డ్ అంటే కుట్టంగా టపక్కన ఆగుతుంది. లాంగ్ డ్రైవ్స్కి, లాంగ్ అంటే లాంగ్ పోలేవు. పోవాలన్నా నువ్వు ఛార్జింగ్ వైర్స్ అవన్నీ ప్లాన్ చేసుకొని పోవాలి. ఐ డోంట్ నో ఎంత దూరం అట్లా సపోర్ట్ చేస్తుంది అనేది పాయింట్. అలా సపోర్ట్ చేస్తుంది, అట్లా వెళ్ళిపోవచ్చు అనుకుంటే లాంగ్ డ్రైవ్ నీకు అసలు స్ట్రెస్ అనిపించదు. బికాజ్ ఇది వెళ్తున్నట్టు కూడా అనిపిస్తలేదు నాకు. స్పీడ్ ఉంది బండి మాత్రం, క్రేజీ స్పీడ్ ఉంది. కానీ ఇట్లా రప్ప 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 గుంజుకుంటూ పోతే మాత్రం యు సీ ద ఛార్జింగ్ విల్ బి డ్రైన్డ్ వెరీ క్విక్లీ. చాలా అసలు. సో ఇందాక నేను ఒక టేక్ చేసా యాక్చువల్లీ. దిస్ ఇస్ మై సెకండ్ టైం రైడింగ్ దిస్. బట్ అన్ఫార్చునేట్లీ యూ సీ ఐఎమ్ జస్ట్ కీప్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్. కెమెరా మోడ్లో పెట్టి బ్లాక్ చేసుకుంటున్నాం. పెద్ద బుగ్గగా అంటే బుగ్గగానే. ప్రతిసారి అవుతుంది అది. ఒక 10-20 నిమిషాలు తిరిగిన దీని మీద బ్లాక్ చేసుకుంటా. తర్వాతకి ఎందుకో డౌట్ కొట్టింది, అరే నువ్వు ఏదో చేసిన పనే మళ్ళీ చేస్తున్నావు, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి చెక్ చేస్తే మంచి ఫొటోస్ ఉన్నాయి అందులో. నా కాళ్ళు చేతులు, అక్కడో రోడ్డు ఇక్కడో రోడ్డు. అంటే ఎప్పుడన్నా బ్లాగ్ చేసేటప్పుడు వీడియో మోడ్లో పెట్టి వెన్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ ఐ జస్ట్ ప్రెస్ ది స్టార్ట్ బటన్. సో ఆ స్టార్ట్ చేసిన ప్రతిసారి ఫోటో తీసుకుంటుంది అది. మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఇంకో ఫోటో తీసుకుంటుంది. సో అలా చూసిన ప్రతిసారి ఇదొక ఫోటో, ఇదొక ఫోటో, ఆ రోడ్డు మీద ఒక ఫోటో అట్లుండే. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ సిటీ రోడ్స్కు, ఇంకా డే టు డే లైఫ్, ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి దిస్ ఇస్ పర్టిక్యులర్లీ బెనిఫిషియల్ అని చెప్తా.
అంటే నేను ఆన్ యావరేజ్ నేను అనుకుంటే ఒక 40 to 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ నా యూనికార్న్ మీద. సో ఐ స్పెండ్ లీటర్ పెట్రోల్ ఒక 110 వేసుకో. సో ఇన్ దాట్ వే ఐఎమ్ సేవింగ్ 110 రూపీస్ ఎవ్రీ డే. ఎవ్రీ డే. అది కూడా ఎలక్ట్రిక్. దట్స్ ఎంజీ సమ్ సైబ్స్టర్ ఏదో ఉంటుంది. ఐ డోంట్ యాక్చువల్లీ నో ద నేమ్ ఆఫ్ ఇట్ అండ్ ఐ డోంట్ ఈవెన్ లైక్ ద కార్. చాలా హైబ్డ్ కార్ అది కూడా, మార్కెట్లో బూమ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి నేను రైట్ పోవాలి, పోనిస్తారా నన్ను? ఇండికేటర్ లేట్గా వేసాను, సారీ బాయ్స్. దీంట్లో మోడ్స్ ఉన్నాయా లేదో నాకు అర్థం కావట్లేదు. పవర్ మోడ్, ఎకానమీ మోడ్ అని ఉంటుంది. అది ఉందో లేదో తెలియదు. లెట్స్ సీ ద పికప్ ఎలా పోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్కి పికప్ మస్తు ఉంటుంది ఇన్ కంపేర్ టు ఇంజిన్స్. అండ్ డే బై డే అవి చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి పికప్లో. రప్ 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 అని వెళ్ళిపోతుంది. కొంచెం స్లోగా మేడం, క్రౌడ్ ఉంటుంది. లాంచింగ్కి బాగుంటుందని అనలేను. సీ ద సౌండ్ ఇస్ లిసన్ కనెక్ట్ యువర్ ఫోన్. ఓకే, బ్లూటూత్. బై ద వే ఐ లైక్ ద స్క్రీన్, క్రేజీ ఉంది. యూఐ ఈజీలో చూడంగానే అర్థమయ్యేలాగా ఉంది, నాట్ టు క్లమ్జీ. అంటే హడావిడి లేకుండా మంచిగా ఉంది. బండి డిజైన్ కూడా మస్తు ఉంటుంది. డిజైన్ ఎంత మ్యాడ్ ఉంటుంది అంటే అంత మ్యాడ్ ఉంటుంది. షార్ప్ ఎడ్జెస్. కొన్ని ఇట్లా చూసిన రివ్యూస్లో చూస్తే బాడీ పార్ట్స్ ఆర్ బిట్ హార్డ్ అని. అంటే మరి ఇట్లా డెలికేట్ లేకుండా, సామాను డొల్ల డొల్ల కాకుండా దే ఆర్ గుడ్. దేర్ ఈజ్ మై బండి. షిట్, ఎంత వేడిగా ఉందంటే సెల్లర్లో కూడా ఉడుకుతుంది ఇట్లా. ఇట్స్ గుడ్, విల్ డూ అగైన్. మళ్ళీ ఇంకో బ్లాగ్. ఇట్స్ ఫన్ ప్లేయింగ్ అరౌండ్ అంట. దేర్ షీ ఈస్.